ఏంటి పార్టీ నన్ను వాడుకోదు, నా సేవలను ఉపయోగించుకోదు, నా అనుభవానంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెప్తున్నా అస్సలు రెస్పాన్స్ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబు, అవసరమైనప్పుడు వాడతాంలే, టైం వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉండదని అంటున్నా ఆ ఎంపీ మాత్రం అస్సలు తగ్గటం లేదట. హిట్ మీ ఆర్డిఆర్ అంటున్నా, హార్డిఆర్ అంటున్నా ఆ రాజ్యసభ్యుడు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పొలిటికల్ రాశి వాసిలో ఇంకా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడు జగన్ కన్నా అదృష్టవంతుడు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు. పార్టీని నిలబెట్టడానికి సీఎం సీట్లో కూర్చోవడానికి చాలా కష్టపడ్డారు జగన్. కానీ బాబురావుకు మాత్రం అలాంటిదేం లేకుండానే ఎంపీ సీట్ వచ్చి ఒళ్ళో వాలిపోయింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదని అలిగి కూర్చున్న నాయకుడిని పిలిచి పైసా ఖర్చు లేకుండా ఎంపీగా రాజ్యసభకు పంపి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగన్. కానీ ఎంపీ సాబ్కు ఇప్పుడు ఆనందం లేదట. ఇంకా చెప్పాలంటే కుదురుగా తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు అన్నది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. కాస్త కునుకు పట్టినా ప్రయారిటీ అంటూ కలవరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, నాకు చాలా అనుభవం ఉంది, రాజ్యసభ సభ్యుడి హోదా ఉంది, కానీ పార్టీ మాత్రం నా సేవల్ని సరిగ్గా వాడుకోలేకపోతోంది అన్నది బాబురావు బాధగా తెలుస్తోంది. హోదా ప్రకారం ప్రోటోకాల్ ఇచ్చి రాష్ట్ర అధికారులు గౌరవిస్తున్నా పార్టీ వేదికల మీద మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఈ ఫ్రస్ట్రేషన్ మెల్లిగా పీక్స్ కు చేరుతూ త్వరలో పార్టీ అధ్యక్షుడు జగన్ దగ్గరే పంచాయతీ పెట్టుకోవాలి అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వమని అడగాలనుకుంటున్నారట. తనను దెబ్బతీయడంతో పాటు అధిష్టానానికి దూరం చేసేలా కుట్రలు జరుగుతున్నాయి అన్నది ఎంపీ సాబ్ డౌట్గా తెలుస్తోంది. గ్రూప్ 1 ఉద్యోగం నుంచి పొలిటికల్ టర్న్ తీసుకున్న బాబురావు 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం మొదలుపెట్టి 2012 బై ఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా వైసీపీ హయాంలో మంత్రి పదవి ఆశించిన గొల్లకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయనలో అసంతృప్తి బద్దలవ్వగా హైకమాండ్పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కొందరు పార్టీ పెద్దలు తన మంత్రి అవకాశాలకు అడ్డుపడ్డారని, సందర్భం వచ్చినప్పుడు తనలో విప్లవకారుణ్ణి చూస్తారంటూ చేసిన హెచ్చరికలు ఫ్యాన్ పార్టీలో అంతర్గతంగా దుమారం రేపాయి. ఆయన నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా అప్పటి రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీలోని వ్యతిరేక వర్గాన్ని ఉద్దేశించేనన్న చర్చ జరిగింది. 2024 ఎన్నికలు సమీపించే నాటికి పాయకరావుపేటలో అంతర్గత రాజకీయాలు అదుపు తప్పి ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావుకు వ్యతిరేకంగా నిరసనలు పుట్టాయి. కొందరు మండల స్థాయి నాయకులు లీడ్ తీసుకుని చేసిన ఈ ప్రయత్నం కారణంగా క్యాడర్ అయోమయానికి గురవడంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టికెట్లు కేటాయించే సమయానికి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనబెట్టి పొరుగు జిల్లాకు చెందిన కంబాల జోగులను బరిలోకి దించింది వైసీపీ. ఇది విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. అలాగే అంతకుముందు అనకాపల్లి, అమలాపురం ప్రయోగాలు కూడా వికటించాయి. ఈ పరిణామాల తర్వాత గొల్ల బాబురావు రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు అన్నట్లు రాజ్యసభ సీటు బాబురావుని వెతుక్కుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోయింది. సీనియర్ ఎమ్మెల్యేగా ఇటు ప్రజల్లోనూ అటు సామాజిక వర్గ పరంగా ఉన్న పేరు, హైకమాండ్ పట్ల విధేయత కలగలిసి ఆయనకు ఛాన్స్ దక్కినట్లు చెప్పుకున్నారు. అయితే ఒక దశలో పార్టీ మారే నేతల లిస్టులో ఆయన పేరు గురించి కూడా బాగా ప్రచారం జరిగింది. గొల్ల మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించడంతో పాటు తాను నిఖాసైన వైసీపీ కార్యకర్తనని ప్రకటించుకున్నారు. అక్కడే అసలు తేడా కొడుతోంది. నేను ఇంత నిబద్ధతగా పార్టీని అంటి పెట్టుకుని ఉంటే అధిష్టానం మాత్రం సరిగా పట్టించుకోవడం లేదని, అసలు నేనున్నానని గుర్తించడం లేదంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారట ఎంపీ. మ్యాటర్ని డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడితోనే తేల్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. తనకు గౌరవం, కొడుకు రాజకీయ భవిష్యత్తుకు భరోసా అడుగుతున్న గొల్ల డిమాండ్స్ ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.